హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవరివన్. 2 డేస్ నుంచి అయితే మనం క్లాస్ అయితే అప్డేట్ చేయలేదు, ఎందుకంటే మనకు టైం కుదరట్లేదు. అండ్ ఏంటంటే ఎక్కువ మంది కూడా లేరు కాబట్టి నా స్టూడెంట్స్, సో ఉన్న తక్కువ మందిలో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎక్కువ మంది నేను డైలీ అప్లోడ్ చేయాలంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతే ఖచ్చితంగా నేను కూడా డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మనం 50 సమ్స్ వరకు చూసాము రియల్ నెంబర్స్ లో. సో 50 దగ్గర నుంచి ఇప్పుడు 73 సమ్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ గా 73 సమ్స్ వరకు చూద్దాం ఇప్పుడు. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చిన సమ్స్ ఎవరు చేశారో లేదో నాకు తెలీదు. మీరు అంటే డైరెక్ట్ గా మా దాంట్లో గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోయినా కూడా ఆ, బయట నుంచి చూసే వాళ్ళైనా కూడా ఇచ్చిన హోంవర్క్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి డౌట్స్ అడగచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా 51 సమ్ ఉంది. సో ఇక్కడ 51 సమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 50 సమ్స్ వరకు అయిపోయినాయి. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఆ లేట్ ఎందుకు, ఇంకా మరి స్టార్ట్ చేయాలి కదా, చాలా టైం అయిపోయింది. సో ఒకసారి wait, wait. 51 సబ్ ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ లాగ్ 24 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇది ఆల్రెడీ నేను చేశాను, ఎవరైనా చేయకపోతే అది హోంవర్క్ ఇస్తున్నాను. ఈ సమ్ అయితే నేను ఇది సేమ్ ఎలా చేయాలంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ 24 అన్నారు. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. ఐ మీన్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇది 51 సమ్ ఫస్ట్ సమ్ హోంవర్క్ ఇస్తున్నాను. ఆల్రెడీ సమ్ ఎలా చేయాలి తెలియకపోతే పాత సమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, చెయ్యండి. అండ్ సెకండ్ సమ్, ఇప్పుడు ఈ సమ్ అయితే నేను చేస్తాను సింపులే, బట్ ఏంటంటే ఎవరికైనా తెలియకపోతే కనుక లాగ్ 2 to the base 8 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఏంటి. లాగ్ 2 to the base of 8 అయితే 8 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అన్నారు. సో ఇప్పుడు ఇది మీకు ఆల్రెడీ దీని ఫార్ములా తెలుసు చాలా మంది చూసిన వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎలా ఉంది, లాగ్ a to the base b ఈక్వల్ ఎక్స్ అయితే ఏమవుతుంది, బి పవర్ ఎక్స్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. అంటే ఏంటి ఇక్కడ ఏమవుతుంది, ఈక్వల్ టు ఇది ఏమవుతుంది ఈక్వేషన్ 8 పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఎలా అవుతుంది ఏంటంటే మీకు ఆల్రెడీ ఎదురు సమస్యలు చెప్పాను, చూడకపోతే ఒక చెక్ చేయండి. సో అది 8 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మనకి 8 పవర్ ఎక్స్ అంటే 8 ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ టూస్ లో ఎలా రాసుకోవచ్చు. 8 ని టూస్ లో రాయాలంటే 2 పవర్ 3 అంటే టూ క్యూబ్ అంటే ఎంత, 8. సో నేను ఇలా ఏం చేస్తానంటే 2 పవర్ 3, మరి ఎక్స్ కూడా ఉంది కదా, మరి పవర్ ఎక్స్ కూడా ఉంది కదా, ఎక్స్ పెట్టేస్తున్నాం ఈక్వల్ టు ఎంత, 2. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు కింద ఉన్నదాన్ని ఏమంటారు, బేసిస్ అంటారు. పైన ఉన్నదాన్ని పవర్ అంటారు. అండ్ మీకు ఇక్కడ ఏ పవర్ లేకపోతే కనుక, ఏ పవర్ ఉన్నట్టు, అసలు ఏ పవర్ లేకపోతే పవర్ ఆఫ్ 1 ఉన్నట్టు. సో మరి ఇక్కడ ఏంటి, బేసిస్ టూ ఈక్వల్. వెన్ బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి ఈక్వల్. ఆ ఈక్వేషన్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. వెన్ బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి ఈక్వల్. సో మనకి బేసిస్ ఈక్వల్ అయినాయి. సో పవర్స్ ఏమవుతాయి, 3x ఈజ్ ఈక్వల్ టు 1. పవర్స్ ఎంత, 3x అవడానికి 1 ఒకటి. సో ఎక్స్ వాల్యూ ఎంత, సింపుల్ గా 1/3. అంటే ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. అది సింపుల్ అయిపోయి, అన్ని ఇలా చాలా ఈజీగా ఉంటాయి. సో ఎవరైనా చూడకపోతే కనుక ముందుగా చూడండి. ఫస్ట్ 50 సమ్స్ అండ్ క్లాస్ కూడా చెప్పాను, ఒక 3-4 క్లాసెస్ చెప్పాను. సో అవన్నీ కూడా చూడండి. యా, అండ్ నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. ద బేసిక్ న్యాచురల్ లాగరిథమ్ ఈస్, ఇది చాలా సింపుల్, ఏముండదు. ఏదైనా ఒక లాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు లాగ్ 10 ఇచ్చారు, లాగ్ 5 ఇచ్చారు, లేకపోతే లాగ్ ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి బేస్ లేనప్పుడు న్యాచురల్ లాగరిథం ఏమవుతుందంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ లాగరిథం ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది 10. ఇది 10, ఓకేనా. అండ్ 54th సమ్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఇప్పుడు. ద లాగరిథం ఫార్మ్ ఆఫ్ 3² = 9. ఇక్కడ ఏమన్నారంటే ద లాగరిథం ఫార్మ్ ఆఫ్ 3² = 9. 3² = 9 3² = 9 ఇచ్చి దీనికి లాగరిథం ఫార్మ్ ఏంటి తెలుసుకోమన్నారు. ఈ సమ్ ఇప్పుడు చెప్పలేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ ఇచ్చారు, 3² = 9 ఇచ్చారు. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, లాగ్ ఆఫ్ 9
టు ద బేస్ ఆఫ్ 3 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ని, అంటే ఇక్కడ ఏముంది, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 ఎలా రాసుకోవచ్చు మనం? లాగ్ ఆఫ్ 9 టు ది బేస్ ఆఫ్ 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఓకే. మీకు ఇది ఎలా రాసామో అర్థం అవ్వలేకపోతే కనుక పాత ఇది ఆల్రెడీ సమస్య చెప్పాను ఎలా రాసాము ఏంటని. సింపుల్ ఏం కాదు, జస్ట్ ఇక్కడ ఇప్పుడు log 9 ఉంది కదా. సో ఇటువైపు మనకి ఇటు లాగరిథం అన్నాడు. సో లాగరిథం ఆఫ్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 అంటే ఇటు రైట్ సైడ్ ఉన్నదేమో ఇక్కడ ఎక్స్పోనెంట్ కింద అవుతుంది, అంటే ఇక్కడ 3 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో బేస్ అవుతుంది అనమాట. సో ద లాగరిథం ఆఫ్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 ఏమవుతుంది? మనం లాగరిథమ్స్ రాసుకున్నప్పుడు లాగ్ ఆఫ్ 9 టు ద బేస్ ఆఫ్ 3 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం 9 ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ రాసుకోవచ్చు. కింద అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్ 9 ఎలా రాసుకోవచ్చు మనం? సారీ, 3 స్క్వేర్ కింద బేస్ కూడా ఉంది, టు ది బేస్ ఆఫ్, ఇది కూడా రాస్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోవచ్చు మళ్ళీ మీరు. యా, టు ది బేస్ ఆఫ్ 3 స్క్వేర్ ఈక్వల్ టు వాల్యూ ఎంత దేనికి ఈక్వల్? ఈ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ కి, ఎక్స్ కి ఈక్వల్. సో ఈ ఫార్ములా మనకి ఈ సింపుల్ గా దీన్ని చూస్తుంటే మనకు ఒకటి ఏం అర్థం అవ్వాలి? దెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ విల్ బి, ఇప్పుడు సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? మనకి ఇక్కడ లాగ్ ఆఫ్ 3 whole to the power of 2 into 3 whole to the power of 2 is equal to x అయితే దెన్ ఎక్స్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 2. ఎలా అవుతుంది ఏంటని చెప్తాను, కంగారు పడకండి. ఫార్ములా మనకి దెన్ ఈ ఈక్వేషన్ మనకి ఎలా వస్తుందంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 2 ఎలా వచ్చింది ఏంటంటే కనుక, వెన్ వి హావ్ లాగ్ ఆఫ్ లాగ్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ సి టు ద బేస్ బి అయితే కనుక, దెన్ ద ఆన్సర్ విల్ బి సి. ఇక్కడ ఈ ఫార్ములా నుంచి మనకి ఎక్స్ వాల్యూ అనేది, సారీ, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్న లాగ్ బి పవర్ సి టు ద బేస్ బి ఈక్వల్ టు సి ఫార్ములా నుంచి మనకి ఎక్స్ వాల్యూ అనేది 2 వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ లాగ్ వాల్యూ లాగ్ బి ప్లేస్ లో ఉంది 3 ఉంది, సి ప్లేస్ లో ఉంది 2 ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు సి వస్తుంది, అంటే ఎక్స్ ఈక్వల్ టు సి అంటే వాల్యూ ఆఫ్ సి అండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఒకసారి ఆగండి, వెయిట్ చేయండి, ఛార్జింగ్ లేదు, ఒక ఛార్జ్ పెడతాను ఒకసారి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పే ముందు ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గర ఉన్నాం మనం. 55th, యా, ఈ 55th క్వశ్చన్ చాలా పెద్దది. సో ఒక నిమిషం వచ్చేయండి. ఒకసారి వెయిట్ చేయండి స్టూడెంట్స్. అందులో 56 క్వశ్చన్ సాల్వ్ చేయండి. 56 అక్కడ కనిపిస్తుంది కాబట్టి 56 ఆల్రెడీ మీకు ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చేసాం అది. సో యా, సో ఇప్పుడు 55th సమ్ చూసుకోండి ఇప్పుడు. సో 55 సమ్ ఏమన్నారు? ఇఫ్ log of 16 divided by 81 అయితే 16/81 ఈక్వల్ టు k ఇంటూ log 2 మైనస్ log 3 అయితే కనుక దెన్ ద వాల్యూ ఆఫ్ 2k ప్లస్ 3 ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం
వాల్యూ ఆఫ్ కే తెలుసుకోవాలి. వాల్యూ ఆఫ్ కే తెలిసిన తర్వాత ఆ వాల్యూ ఆఫ్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట మనం. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కే తెలుసుకోవాలి. వాల్యూ ఆఫ్ కే తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ ఉన్న ఈ సమ్ మనం నోట్ చేసుకుందాం ఒకసారి. మనం ఇప్పుడు ఏం చేద్దాం, log 16/81 ఈక్వల్ టు కే ఇంటూ log 2 మైనస్ log 3. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం వేరే స్క్రీన్ లోకి వెళ్దాం. అంటే మనకి పెద్దగా స్పేస్ కావాలి. ఓకేనా? యా, కనిపిస్తుందా న్యూ స్పేస్ మీకు? మేబీ కనిపిస్తుంది అనుకుంటా. ఏమన్నారు మనకి? log 16/81 ఏమి ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? log 16/81 ఈక్వల్ టు కే ఇంటూ log 2 మైనస్ log 3. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూ హావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్, సారీ, log 68, wait, log 16. Yeah. ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? log 16/81 కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే log 16 ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ ఆఫ్ 4 /18. 81 ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ ఆఫ్ 4. ఎందుకు ఎలా రాసాం అంటే 2 పవర్ 4 ఎంత చూడండి. 2 2 4, 4 2 8, 8 2 16. సో అలాగా 3 3 పవర్ 4 = 81. సో ఈ ఈక్వేషన్ మనకి ఏం చేంజ్ లేదు కాబట్టి సేమ్ వాల్యూ కాబట్టి సో అలా రాసుకోవచ్చు అనమాట. ఎందుకు మన వాల్యూ ఆఫ్ దేని ఫైండ్ చేయాలి? కేన్ ఫైండ్ చేయడం కోసం రాసుకుంటున్నాం. దెన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ గా ఉంటుంది log 2 మైనస్ log 3. కొంచెం ఇది కాన్సన్ట్రేషన్ చేయండి, కొంచెం పెద్ద సమ్ము. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు? మీకు ఎలా అనిపించింది? లాగ్ a/b. లాగ్ a/b ఫార్ములా ఏంటి? లాగ్ a మైనస్ లాగ్ b. అవునా కదా? సో ఇంకోసారి సపరేట్ గా రాయమంటే రాస్తాను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం. టూ పవర్ ఫోర్ డివైడెడ్ బై 3 పవర్ 4. ఎస్, ఇలా ఉంది. ఇది ఎలా ఉంది? log a/b ఫార్ములా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా మనం సాల్వ్, మన ఫార్ములా ఏం తెలుసు? log a/b ఫార్ములా అంటే లాగ్ a మైనస్ లాగ్ b అని తెలుసు. సో ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుందాం. లాగ్ e అంటే ఎంత? log 2 పవర్ 4 మైనస్ log 3 పవర్ 4. సారీ, యా, విచ్ ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అలా ఉంది కాబట్టి సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ log 2 మైనస్ log 3. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? log a/b మైనస్ log b/c. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకోండి. log a/b అంటే ఎలా రాసుకోవచ్చు? b log a. మీకు ఇంకా అర్థం లేదా? సైడ్ ఇంకోసారి చెప్తాను చూడండి. log a/b ఈక్వల్ టు మనకి ఫార్ములా log a/b ఎంత? ఈక్వల్ టు b log a. ఓకేనా? b log a. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా చేసుకోవచ్చు? ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఉంది కాబట్టి సో log 2 ఎలా రాసుకోవచ్చు? 4 log 2. సేమ్ అలాగే ఇంకోటి ఏముంది? log 3 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 log 3 కింద రాసుకోవచ్చు. సో రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఇంకా అలాగే ఉంది.
రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేంజ్ చేయట్లేదు, సేమ్ ఎలా ఉందో అలాగే నేను డౌన్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ కే వాల్యూ ఉంది కదా, ఇక్కడ మీకు కే వాల్యూ కనిపిస్తుంది కదా, ఈ కే వాల్యూని ప్రతిదీ ఇక్కడ ఈ కే వాల్యూని దీనికి అసైన్ చేస్తున్నాను, దీనికి అసైన్ చేస్తున్నాను. అంటే ఏం చేయాలి ఇక్కడ, ఇట్ ఈస్ ఈక్వల్ టు కే లాగ్ 2 మైనస్ ఆఫ్ కే లాగ్ 3. సో నేను ఏం చేస్తున్నాను, ఇది చూడండి, ఇక్కడ ఏముంది లాగ్ 2 ఉంది, ఇక్కడ లాగ్ 2 ఉంది. అంటే ఇటువైపు ఇక్కడ ఏముంది ప్లస్ లాగ్ 2 ఉంది. సో ఇటువైపు నేను తీసుకొచ్చేస్తున్నాను. ఓకేనా? లేకపోతే ఏం చేయొచ్చు, మొత్తం ఈ ఈక్వేషన్ అంతా అంటే ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈక్వేషన్ అంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. సో అలా తీసుకురావడం వల్ల ఏమవుతుంది చూడండి, 4 log 2 మైనస్ 4 log 3, ఇటు ప్లస్ కదా, ఇటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. 4 log 2, ఇటు మైనస్ ఉంది, ఏది మైనస్ కే లాగ్ 3, అటువైపు వస్తే ఏమవుతుంది ప్లస్ కే లాగ్ 3 ఈక్వల్ టు ఎంత అయింది, 0 అయింది. ఈ ఈక్వేషన్ వరకు అర్థమైంది ఎవరికైనా? ఏం లేదు, రైట్ హ్యాండ్ సైడ్ ని మొత్తం ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసాం. మన సైన్స్ మారుతాయి కదా, అలా మారినాయి. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ లాగ్ టూ మనకి ఏముంది కామన్ ఉంది. సో లాగ్ టూ మనం కామన్ తీస్తాం, లాగ్ టూ కామన్ తీస్తే ఏమవుతుంది, ఫస్ట్ లాగ్ టూ కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 4 మైనస్ కే. అలాగే ఇక్కడ లాగ్ 3 కామన్ తీసాం, ఏముంది మైనస్ ఆఫ్ 4 మైనస్ కే లాగ్ 3 ఈక్వల్ టు 0. సో మనకి ఏ వాల్యూ ఏం తెలుసు, లాగ్ 2 కెనాట్ బి 0 ఆర్ లాగ్ 3 ఇట్ ఈస్ నాట్ బి ఈక్వల్ టు 0. సో ఇంకేమున్నాయి మనకి 4 మైనస్ కే ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, 4 మైనస్ దీని నుంచి ఏం తెలుస్తుంది మనకి, 4 మైనస్ కే ఈక్వల్ టు 0. ఎందుకు, లాగ్ 2 0 కాదు, లాగ్ 3 వాల్యూ 0 కాదు. సో 4 మైనస్ కే వాల్యూ మాత్రం 0 అవుతుంది. సో 4 - 3 వాల్యూ ఈక్వల్ టు 0. దీని నుంచి కే వాల్యూ ఎంత వచ్చింది మనకి 4. సో మనం తెలుసుకోవాల్సిన వాల్యూ ఏంటి, 2k, సారీ 2k ప్లస్ 3 వాల్యూ తెలుసుకోవాలి. సో నీకు ఆల్రెడీ 4 వాల్యూ తెలిసింది. సో 2 ఇంటూ 4 ప్లస్ 3 ఈక్వల్ టు 2 4 జర్ 8, 8 ప్లస్ సారీ ప్లస్ 3 కదా, యా 2 4 జర్ 8 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 11, విచ్ విల్ బి ద ఆన్సర్. చూద్దాం ఇక్కడ ఉందా లేదో. వైట్ బోర్డ్ క్లోజ్ చేశాను, మళ్ళీ మన ఒరిజినల్ పీడిఎఫ్ లోకి అయితే వచ్చాం. విచ్ విల్ బి ద 11, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎస్ వీ హావ్ డన్ ఇట్. సో ఒకసారి వెయిట్ చేయండి, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. సో ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ క్లియర్ గా ఇంకొకసారి రివైజ్ చేసుకోండి, నేను చాలా క్లియర్ గా చెప్పాను. సో ఏమైనా అర్థం అవ్వకపోతే కనుక మళ్ళీ నన్ను మీరు మెసేజ్ చేసిన కామెంట్ సెక్షన్ లో కానీ, ఇది ఒకటే కొంచెం పెద్ద మిగతా సింపులే. సో ఇప్పుడు నేను కింద ఇచ్చేవన్నీ కూడా కొన్ని కొన్ని హోంవర్క్స్ ఇస్తాను. హోంవర్క్ సమ్స్ మీరు చేయకపోతే మీరే నష్టపోతారు. ఓకేనా? సో ఇది ఒకటి హోంవర్క్ సమ్ 3 log 4, ఇది ఆల్రెడీ చెప్పాను ఎలా చేయాలి ఏంటని. ఎవరికైనా తెలియకపోతే కనుక కామెంట్ చేయండి. ఇది ఏం లేదు, సింపుల్ ఏం లేదు, ఏముంది A log B ఉంది. A log B అంటే ఏమవుతుంది, లాగ్ B/A అవుతుంది. అంటే log 4/3, 4/3 ఎంత ఆన్సర్ వచ్చింది, అయిపోయింది అక్కడ, అదే ఆన్సర్. తర్వాత 56 సమ్ము ఆగండి మీకు టిక్ పెడతాను ఇక్కడ. 56 సమ్ము, 57 సమ్ హోంవర్క్, 58 సమ్ హోంవర్క్. ఇది కూడా సేమ్ అంతే, ఈ 57 సమ్ కూడా log 2 16, అంటే log A - log B ఫార్ములా ఉంది. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ 58 సమ్ ఏంటి, log A ప్లస్ log B మైనస్ log C ఉంది. ఇక్కడ ఏముంది, log A ప్లస్ log B మైనస్ log C ఉంది. సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేసుకోండి. ఏది, log A ప్లస్ log B ని సాల్వ్ చేసుకోండి. log A ప్లస్ log B కి ఒక వాల్యూ వస్తుంది కదా, దాని నుంచి అప్పుడు log C ని వాల్యూ తీయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ log D అనుకున్నారు అనుకో, log D మైనస్ log C అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ log A మైనస్ log B. సో ఆ ఈక్వేషన్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. ఎవరికైనా రాకపోతే నేను చెప్తాను, బట్ ఇది ఈజీ సమ్. సో మీరు ఒకసారి సాల్వ్ చేయండి.
తర్వాత 59 సమ్. ఇది కూడా మీకు హోంవర్క్. 56, 57, 58, 59 హోంవర్క్స్ ఇచ్చాను చూసుకోండి. ఇఫ్ 2 log 3 మైనస్ 3 log 2 ఈక్వల్ టు n అయితే వాల్యూ ఆఫ్ n ఎంత? ఇది ఇంకో ఈ 56 సమ్ మీరు ఏదైతే ఉంది సాల్వ్ చేస్తే, అంటే ఇప్పుడు ఇది సాల్వ్ చేశారనుకో, ఇది సాల్వ్ చేసేయచ్చు సేమ్. అది ఇది ఒకటే, ఇక్కడ టూ, జస్ట్ ఇక్కడ టూ మారింది అంతే. సో ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఒకసారి చేస్తారు, ఇక్కడ 2 టైమ్స్ చేస్తారు. సో అది చేసిన తర్వాత లాగ్ ఎన్ వాల్యూ వస్తుంది. సో దానివల్ల వాల్యూ వస్తుంది. ఆన్సర్స్ కూడా చెప్తాను, దేనికి ఎంత ఆన్సర్ వస్తుందని మీకు చెక్ చేసుకోండి వచ్చినప్పుడు. అండ్ 61 కూడా హోంవర్క్ ఇచ్చేస్తున్నాను. 62 కూడా హోంవర్కే. 63 హోంవర్క్. మరి ఆన్సర్స్ చెప్పరంటే ఎంత వస్తుందో ఆన్సర్ చెప్పేస్తాను. మీకు ఆన్సర్ వస్తే వెళ్ళండి, గుడ్. రాకపోతే కానీ మళ్ళీ ట్రై చేయండి. 56 కి ఆన్సర్ log 64, ఇది ఆన్సర్. 57 కి ఆన్సర్ వచ్చి, అంటే 57 కి 2 ఆన్సర్. 58 కి ఆన్సర్ ఏ. 59 కి ఆన్సర్ log 9/8. 60 కి ఆన్సర్ 200. 61 కి ఆన్సర్ 4. 62 కి ఆన్సర్ B3. 63 కి ఆన్సర్ 2/3. ఇవి ఆన్సర్స్ కూడా చెప్పేశాను. మీకు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రాకపోతే కదా నేను సాల్వ్ చేస్తాను. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని మీకు జస్ట్ కొన్ని కొన్ని నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎక్స్ప్లెయిన్ అంటే జస్ట్ ఎలా వస్తుంది ఏంటని. సో ఇది చెప్పేసాను, దీని నుంచి చెప్పాను ఇక. ఇది కూడా చెప్పేసాను కదా. ఇది కూడా ఏముండదు, జస్ట్ ఈ పవర్ లా పైకి వెళ్తుంది. సో ఇది 2 సార్లు సాల్వ్ చేస్తే లాగిన్ వాల్యూ వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని చెప్పుకుంటాను. జస్ట్ ఇప్పుడు లాగ్ 625 కదా, ఇది ఏమన్నాడు? log 625 k/log 5 అన్నాడు. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అంటే 5/1. అంటే మీరు ఇక్కడ 625 ఎలా రాసుకోవాలంటే 5 పవర్స్ లో, అంటే ఎన్ని పవర్స్ లో అయితే 625 వస్తుందని. ఎన్ని ఎన్ని పవర్స్ వస్తుంది? log 5/4 k/log 5 వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఏముంది మీకు? log 5/4 5/4 ఉంది. అంటే ఏముంది? log a/b. log a/b అంతా తెలుసు కదా. అది ఏమవుతుంది? b/log a అంటే 4 log 5 k/log 5. సో ఇంకా మీకు వాల్యూ వచ్చేసింది సింపుల్ గా, k ఎంతో అయిపోయింది. ఏం లేదు. సో ఇది కూడా సింపులే. ఇది log a/b లో ఉంది. log a/b అంటే ఎలా చేయాలి, సాల్వ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఈజీ సమ్. సో ఇంత ఈజీ సమ్స్ నేను చెప్పాలనుకోవట్లేదు. 65th కూడా ఈజీయే, ఆల్రెడీ చాలా సార్లు చేసాం. ఇక్కడ ఏముంది? log 9 to the base 27 = x అని పెట్టుకోండి. సో మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీరు దాన్ని పెడితే మీకు ఆల్రెడీ దొరుకున్న చెప్పిన ఎన్నో సమ్స్ చెప్పాను దీని దీని గురించి. ఓకేనా? 63 సమ్స్ వరకు మీకు వర్క్ ఇచ్చాను. 64 సమ్ నేను చెప్తాను. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్న పర్వాలేదు. ఈ హోమ్ వర్క్స్ నేను ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళందరినీ అడుగుతాను. ఓకేనా? అంటే బయట వాళ్ళని మనకు తెలియదు కాబట్టి, నేను చూసినా కూడా వాళ్ళు చేశారు లేదు మనకు తెలియదు కాబట్టి నేను వాళ్ళని అడగలేకపోతున్నాను. సో నేనైతే అరెస్ట్ చేస్తున్నాను మరి. యా. ఇప్పుడు 64. యా. ఇదేమన్నాడు? లాగ్ √2 4 = ఎంత అన్నాడు. ఎప్పుడు కూడా ఇక్కడ కింద స్క్వేర్ రూట్ ఉంటే ఎప్పుడు చెప్పలేదు. సో నేను దీని గురించి జస్ట్ అంటే ఈజీ, ఇది కూడా ఏం పెద్ద ఏమి బ్రహ్మ విజయం కాదు ఇది. సో దీని గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏం తెలుసు? ఇక్కడ ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ ఉందనుకోండి, ఏ వాల్యూ అయినా ఒక ఎక్స్ అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? √2 √2 = ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంతే కదా. అదే బ్రో. లాగ్, మీకు ఇంకా అర్థం అవ్వకపోతే మళ్ళీ లాగ్, ఇక్కడ బి ఉందనుకోండి, ఇది సి అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? b/x = c. చాలా సార్లు చెప్పాను ఫార్ములా. సి మర్చిపోకండి, ఇది చాలా సింపుల్ ఈజీ సమ్. b/x = సి వస్తుంది. సో దాని ప్రకారంగా ఏమవుతుంది? √2 √2
హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సారీ, ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు, 4ని ఎలా రాసుకోవచ్చు టూ రూట్ లో, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4ని రూట్ టూ, 4ని ఎలా రాసుకోవచ్చు రూట్ టూ, సారీ వెయిట్, యా, 4ని రాసుకోవచ్చు రూట్ టూ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఎందుకంటే వాల్యూ ఆఫ్ 4 అనేది మనం ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. వాల్యూ ఆఫ్ 4 విల్ బి రూట్ టూ హోల్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ రూట్ టూ ఉంది కాబట్టి. సో మనం ఇక్కడ బేసెస్ ని ఈక్వల్ చేస్తున్నాము. సో వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ విల్ బి ఈక్వల్. సో 4 ఎలా రాసుకున్నాం, రూట్ టూ హోల్ స్క్వేర్ కింద. మనకి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఎల్హెచ్ఎస్ సైడ్ రూట్ టూ హోల్ పవర్ ఎక్స్ ఉంది. సో బేసెస్ ఈక్వల్ అయినాయి, సో పవర్స్ విల్ బి ఏమవుతుంది, విల్ బి ఈక్వల్, అండ్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు 2. ఇది 2 జెడ్ కాదు, అయితే ఇక్కడ పుట్టేసి మనం రాస్తున్నాను, ఇది 2. యా, అర్థమైంది కదా, చాలా సింపుల్. సో ఒకసారి ఎవరు నోట్ చేసుకున్నా నోట్ చేసుకోండి. సో నేను అరెస్ట్ చేస్తున్నాను. యా, తర్వాత ఇంకొకటి 65 సమ్ హోంవర్క్. ఇది కూడా ఏం కాదు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ కే, అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఎంత, లాగ్ ఏబి. సో అది చేసుకుని దీని ఆన్సర్ 243 కూడదని చెప్పేయచ్చు అది. దాని తర్వాత 66 హోంవర్క్, దీనికి ఏ వాల్యూ, ఇక్కడ ఏమన్నాడు, 3 log 4 to the base 5 అయితే log 5 to 2 పవర్ కే ఎంత అన్నాడు. సో ఫస్ట్ కే వాల్యూ ఎంత తెలుసుకుంటే సరిపోద్ది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటంటే, ఇక్కడ 3 ఉంది, అంటే పైకి వెళ్తే 3 క్యూబ్, log 4 power cube టు ద బేస్ 5 ఈక్వల్ టు log 5 to the power of x. అంటే ఇక్కడ ఏమవుతుంది, 4 క్యూబ్ ఎంత అవుతుంది, 64 అవుతుంది. సింపుల్ గా లాస్ట్ ఏమవుతుందంటే log 64 ఈక్వల్ టు log 2 పవర్ కే. సో మీకు 64 ని 2, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, 2 పవర్ కే ఉంది కాబట్టి, ఇక్కడ 2 పవర్ కే ఉంది కాబట్టి 2 పవర్ ఎంత వస్తే 264 వస్తుంది, అది ఆన్సర్. సో ఆ ఆన్సర్ 6. అది ఎలా వస్తుంది ఏం చేయండి, సింపుల్ అదంతా. సో 67 ఇది సమ్ము నిజంగా, జస్ట్ ఇప్పుడు నేను చెప్పే సమ్ ఏంటి, 67 చూడగానే చెప్పాలి, చూడగానే చెప్పకపోతే ఇంకా వేస్ట్ ఇంకా. ఇది మీరు 67 సమ్ నేను ఇప్పుడు చెప్పట్లేదు, 67 సమ్ ఎవరైనా నేను పెడతాను గ్రూప్ లో కింద. మీరు ఎవరైనా మధ్య వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ పెడతాను, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తాను, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఆన్సర్స్ సెండ్ చేయొచ్చు. ఇది ఆన్సర్ ఎవరైతే సెండ్ చేస్తారో, ఆన్సర్ ఏం చెప్పను, ఇది ఆన్సర్ ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయిపోతారు, పాలసీ మంచి ర్యాంక్ కూడా వచ్చేస్తుంది. అదొకటి, ఇదొకటి, ఇదొకటి, ఈ మూడు కూడా సింపుల్. జస్ట్ మీకు లాజిక్ తెలిస్తే, బుర్ర ఉంటే నిజంగా మీకు బుర్ర ఉందా లేదని మూడిటి వల్ల తెలిసిపోతే. 67, 68, 69 ఈ మూడింటిని నేను ఆన్సర్ చెప్పట్లేదు. ఓకేనా. నేను ఖచ్చితంగా అడుగుతాను, నేను మళ్ళీ వీటికి ఆన్సర్స్ కావాలని నేను వాళ్ళ రేపు పొద్దున్న అడుగుతాను గ్రూప్ లో, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్, యా, 70 ఇది కూడా మీరు సాల్వ్ చేయగలరు, సాల్వ్ చేస్తారు ఖచ్చితంగా. తర్వాత 71 నేను చెప్తాను. ఈ 73ది రావట్లేదు అంటే సంథింగ్ ఇక్కడ, 73ది రావట్లేదు. సో 73 సమ్ సాల్వ్ చేయక్కర్లేదు, అంటే ఆప్షన్స్ అనేది రాంగ్ ఇచ్చాడు. సో 73 విల్ బి రాంగ్. యా, సో మనం ఇంకా సాల్వ్ చేయాల్సింది 71, 72. 73, 71 ఏదైతే ఉందో ఇది కూడా మీరు సాల్వ్ చేయగలరు అనుకుంటున్నాను నేను. చేయగలరు నాకు తెలిసే వరకు. ఏముంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఉంది, అంటే అవుతుంది లాగ్ ఏబిసి. లాగ్ ఏబిసి అంటే లాగ్ ఎక్స్వైజెడ్ టు ద బేస్ ఎక్స్వైజెడ్, లాగ్ ఎక్స్వైజెడ్ టు ద బేస్ ఎక్స్వైజెడ్ ఎంత, ఆన్సర్ వచ్చేసింది 1 అయిపోయింది. సో అది సేమ్ ఇది చెప్పేస్తాను కాబట్టి సాల్వ్ చేయగలరు. ఇది ఒక సాల్వ్ చేసండి, 72 సమ్ అయిపోయింది. ఇక్కడతో రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇక వరకు ఇప్పుడు మనం రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ చూస్తాం కదా. సో రియల్ నెంబర్స్ మీద అన్ని సమ్స్ అయిపోయినాయి. అండ్ ఫిజిక్స్, దీంతో కంటిన్యూగా ఫిజిక్స్ క్వశ్చన్స్ కూడా పెడతాను. సో దీనికి కంటిన్యూగా ఉంటుంది. సో ఫిజిక్స్ చూడలేని వాళ్ళు కూడా చెక్ చే నోట్స్ చెక్ చేయండి.
సో 75 సమ్స్లో ఏ సమ్ డౌట్ ఉన్నా మాకు కామెంట్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కీప్ స్మైలింగ్. హ్యావ్ నైస్ డే. మీకు మా క్లాస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.